యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, పరమందున్న మా దేవా, సర్వలోక చక్రవర్తిన తండ్రి, ఈరోజు నీ ఉన్నతమైన అభిషేకము చేత ఈ ప్రార్థనలో నీ కృపను మాకు అనుగ్రహింపచేసి బలపరిచేందుకు మీ నామానికి మహిమ కలుగును గాక. యేసు నామములో తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ఎందరైతే ఈ స్థలం ముందు ఇప్పుడు ఇక్కడ కూడుకున్నారో, నీ వాక్యము కొరకు ఇక్కడికి వచ్చారో పరిశుద్ధాత్ముడా, వారందరినీ యేసు నామములో మీ చేతిగాలకు అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అభిషేకములో వారిని బలపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవా, మీ సమాధానం వారందరిలో కలిగించబడును గాక, నీ కృప వారిలో కలిగించబడును గాక. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానయ్యా, మీ సమాధానం యేసుక్రీస్తు నామములో, మీ వెలుగు యేసుక్రీస్తు నామములో ఇక్కడ ప్రతి ఒక్కొక్కరి పైన బలముగా యేసుక్రీస్తు నామములో ఉంచబడును గాక, ఉంచబడును గాక. కృప కలుగును గాక, దీవెన కలుగును గాక. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యమును ఇక్కడ ప్రకటింప చేస్తున్నారు. ప్రతి వ్యక్తిలో యేసు నామములో నీ బలము సమకూర్చబడాలి. తండ్రి, నీ కార్యములు సఫలము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఆత్మ సంబంధంగా బలపరిచి కృపలో హెచ్చింపచేసి మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరము మీరున్న స్థలాల్లో మంచిగా కూర్చున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరము మీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకుని ప్రతి ఒక్కరము మంచిగా కూర్చుందాం. లిటిల్ బిట్ ఎక్కువ తగ్గించండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరం చేతుల పైకి చెప్పండి గట్టిగా, యేసు నామములో హల్లెలూయా. గట్టిగా యేసు నామములో హల్లెలూయా. మీ పక్క వారికి చెప్పండి, టచ్ చేయకుండా పర్లేకని చెప్పండి, ప్రభువు నిన్ను క్షమించి ఉన్నాడు అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. నీ హృదయం పైన చేయబెట్టుకొని చెప్పండి, ప్రభు నన్ను క్షమించి ఉన్నాడు అని చెప్పండి. ఆయన నన్ను క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆదివారం, ఒక ప్రత్యేకమైన అభిషేకపు కూడిక, ఒక ప్రత్యేకమైన సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ సమయమందు నేను నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ముడతాడు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. గంభీరంగా యేసు నామములో హల్లెలూయా. చేతుల పైకి గట్టిగా హల్లెలూయా. అందరూ చేతుల పైకి చెప్పండి. కమ్ ఆన్, రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ వేవ్ లైక్ దిస్. చేతుల పైకి ఊపండి ఇలాగా చెప్పండి, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర రాత్రి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట నాకు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం పంచుకొని, ఆ వాక్యాన్ని వివరించుకొని, ఆ వాక్యములు మనం వెళ్తాం యేసు నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక ప్రత్యేకమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాక్యం ఒక్కసారి తెరిచి చూద్దాం. యేసుక్రీస్తు నామములో మీ పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక్క మాట చూసుకుందామా దేవుని బిడ్డలారా. మనం అనేక దినాల నుంచి ఒక అంశాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ అంశం పేరేంటంటే పౌరుషము గల విశ్వాసం. ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. అదే మాట పైన దరిదాపు నెల మీద పడుతూ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలో కూడా అదే విషయాన్ని మనము మాట్లాడుతూ వచ్చాం. గతించిన వారము కూడా పౌరుషం గల విశ్వాసి కలవరపడద్దు అని మాట్లాడాను. గట్టిగా మనం చెప్పండి యేసు నామములో. ఎందుకంటే కలవరపడేవాడు పౌరుషముగా జీవించలేడు. ఆమేన్. కలత చెందుకుంటూ ఉండేవాడు పౌరుషం గల విశ్వాసము కలిగి దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా, దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా నిలబడలేడు. పౌరుషం లేని విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఒక సాధారణమైన మనిషిగా ఉంటాడు, కానీ పౌరుషము గల విశ్వాసముతో ప్రార్థించలేడు. కలవరపడే
దేవుడికి ఎప్పుడు కూడా ఒక నమ్మకమైన సాక్షిగా జీవించడం అనేది అసాధ్యమైన పని. నువ్వు ఎప్పుడు విశ్వాస జీవితంలో జీవిస్తున్న నీవు కలవరపెడుతూ ఉంటావో, లేక కలత చెందుతూ ఉంటావో, లేక మనసులో ఏదో వేదన పెట్టుకొని ఉంటూ ఉంటావో, నీ విశ్వాసంతో నీకు సంబంధం తెగిపోయినట్లే. ఏమండి? నీ విశ్వాసంతో నీకు సంబంధం తెగిపోయినట్లే. నువ్వు కలత పడిన ప్రతి సమయం, కలత చెందే ప్రతి వేళ నీ విశ్వాసానికి నువ్వు దూరంగా జీవిస్తున్నట్లే, నీ విశ్వాసాన్ని నువ్వు మర్చిపోయినట్లే. నువ్వు దేవుని బిడ్డగా నామక వాస్తవగా లేక ఒక వేషధారణ వలె నువ్వు జీవిస్తున్నట్లే. నువ్వు ప్రభుని నమ్మావు, ప్రభుని నువ్వు అంగీకరించావు, ప్రార్థిస్తున్నావు. అందుకే అంటే యోహాను సువార్తలో ఒక మాట గతించిన వారం మనం చూసుకున్నాం కదా, మీరు నా యందు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి కలవరపడకండి. కమన్ ఒకసారి చూడండి వాక్యాన్ని. 14వ అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. ఓకే. మీ హృదయములను కలవరపడని, మీ హృదయములను కలత చెందనివ్వకండి లేక కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా యందు విశ్వాసం ఉంచుడి. ఆమేన్. ఆమేన్ చెప్పండి యేసునామములో. హల్లెలూయా. మీరు నా యందు విశ్వాసం ఉంచుచున్నారు కాబట్టి కలవరపడకండి. ఎందుకంటే నీ విశ్వాసము మనుషుల పైన ఆధారము చేసుకునబడలేదు. నీవు మనిషిని బట్టి విశ్వాసం కలిగి లేవు, కానీ నీవు నా యందు విశ్వాసం ఉంచున్నావు కాబట్టి కలవరపడకు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కలవరానికి విశ్వాసానికి బహుదూరంగా ఉంది. రెడీ డౌన్ రాసుకోండి. కలవరానికి విశ్వాసానికి చాలా భేదం ఉంది. ఎందుకంటే విశ్వాసం గలవాడు కలవరపడడు, కలవరపడేవాడు విశ్వాసం కలిగి జీవించలేడు. ఎంతమంది ఆశపడుతున్నారు నీ విశ్వాసం నిన్ను గణపరచాలి అని? చేయబోగతండి. లైవ్లో వాక్యం వింటున్న వారైనప్పటికీ ఎంతమంది మీ విశ్వాసాన్ని బట్టి విజయాన్ని చూద్దామని ఆశపడుతున్నారు? కమ్ ఆన్, రైజ్ యువర్ హ్యాండ్స్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక యేసునామములో. ఎందుకంటే బైబిల్ యొక్క మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యునుట అసాధ్యమైనది. నువ్వు దేవుని దగ్గర విశ్వాసము లేకుండా, విశ్వాసము దేవుని పైన పెట్టకుండా నువ్వు దేవునికి ఇష్టముగా బ్రతకటం అనేది చిన్న డబ్బా కొట్టే మాట అనమాట. ఏం కాదు, అంటే పైపెచ్చు మాట ఏం కాదు. ఈరోజు ఒక అంశం నేను మాట్లాడదామని ఆశపడుతున్నాను బిడ్డ. క్రైస్తవుడు లోపటి నుంచి జీవిస్తాడు, బయట నుంచి కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాసుకోండి. అంశం ఏంటంటే లైఫ్ ఈజ్ అ స్పిరిచువల్. జీవితం అన్నది ఆత్మ సంబంధమైనది. జీవితం అన్నది ఆత్మ సంబంధమైనది. ఒక మాట ఉంది, మనం పగటి వారము కానీ చీకటి వారం మనం కాదు. మనం వెలుగు సంబంధము కానీ రాత్రి సంబంధము కాదు, లేక చీకటి సంబంధము కాదు అంటాడు పౌలు. జీవితం అనేది ఆత్మ సంబంధమైనదండి. Many people don't understand if life is a spiritual or not. చాలా మందికి అర్థం కాదు జీవితం అంటే ఆత్మ సంబంధమైనదా లేక శరీర సంబంధ బాంధవ్యాలతో ఎదుగుతున్నా. జీవితం అనేది ఆత్మ సంబంధమైనది. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక వాక్యం ఉంటుంది, మనం పోరాడినది శరీరులతో కాదు, రాజులతో కాదు, మనం పోరాడినది అంధకార శక్తులతో, దురాత్మల మండలంతో. ఒకటి ఆమె చెప్పండి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. మనం పోరాడేది అంటున్నాడు దేవుడు. ఏమంటాడంటే మనం పోరాడేది శరీర సంబంధమైన బాంధవ్యాలతో కాదు. Wrestle not against the bodily forms. శరీర సంబంధములతో ఉన్న వారితోని మనము పోరాటము చేయడం లేదు. మనం పోరాటం చేస్తుంది ఆత్మ సంబంధముగా ఉన్న వారితో, అనగా దురాత్మలతో మనం పోరాటం చేస్తున్నాం. ఆమేన్ చెప్పండి యేసునామములో. హల్లెలూయా.
చూడండి, కొంతమంది మాంత్రిక శక్తులతో పీడించబడుతున్న వారు, కొంతమంది సాతానుతో పీడించబడుతున్న వారు, కొంతమంది చాతబడితో పీడించబడుతున్న వారు చెప్తుంటారు సేవకులతో మాట్లాడుతున్న ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ డాక్టర్ చెప్పాడు, అన్ని స్కాన్ చేశాడు, అన్ని స్కానింగ్ చేశాడు, కానీ అంతా నార్మల్ గా ఉంది. కానీ నీకు తెలుసు నీ లోపల ఒకటి బలహీనత అనుభవిస్తున్నావని. హలో, నీకు తెలుసు నీ లోపల ఒక బలహీనత నువ్వు అనుభవిస్తున్నావని. డాక్టర్ ఏం చెప్పాడంటే, నువ్వు అంత నార్మల్ ఉన్నావు, నీ బ్లడ్ బాగుంది, నీ నరాలు బాగున్నాయి, నీ ఎముకలు బాగున్నాయి, నీ గుండె బాగుంది, నీకు నా ప్రతి సిస్టమ్ అంతా, దేవుడు నీకు ఇచ్చిన ఈ సిస్టమ్ అంతా ఇట్స్ పర్ఫెక్ట్, ఆల్ రైట్ డాక్టర్ చెప్తాడు. కానీ నీకు తెలుసు నీ లోపల ఏదో బలహీనత నువ్వు అనుభవిస్తున్నావు అని. నీకు తెలుసు నీ లోపల ఏదో బలహీనతతో నీవు పీడించబడుతున్నావని. బికాస్ లైఫ్ ఇస్ స్పిరిచువల్. ఎందుకంటే జీవితము ఆత్మ సంబంధమైనది. ఆమేన్. ఎందుకంటే జీవితము ఆత్మ సంబంధమైనది. దేవునికి వాక్యం ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు ఆదామును హవ్వను సృష్టించాను. దేవుడు సృష్టి యావత్తును సృష్టించాను. ఇఫ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్, దెన్ వేర్ ఇస్ హి ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్? దేవుడు సృష్టి యావత్తును సృష్టిస్తున్నప్పుడు, దేవుడు ఆదామును హవ్వను సృష్టిస్తున్నప్పుడు ఏదెన్ తోటలో ఉన్నాడు, ఓకే. కానీ దేవుడు భూమిని ఆకాశమును దేవుడు సృష్టిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఆ టైంలో ఎక్కడ ఉండి ఆయన ఆ భూమిని సృష్టించాడు. ఆయన చిన్నప్పుడు మన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఏంటంటే, మట్టితోని బంకమట్టితోని బొమ్మలు చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేశాను, అతను తెలిసి ఒక స్థలానికి వెళ్ళి దాన్ని సృష్టించాడు అని. సో అలాగనే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఆ సమయంలో, ఆ క్రియేషన్ సమయంలో, ఆ సృష్టి ఆరంభంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆత్మ మండలములో. గట్టిగా ఆమెను చెప్పండి, సునామలో. ఆమెను చెప్పండి, సునామలో. ఎట్ దట్ మూమెంట్ దెర్ ఇస్ నో స్కై, నో హెవెన్. ఆ టైంలో ఆకాశం లేదు, భూమి లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఆత్మ మండలములో సంతరిస్తున్నాడు. దేవుడు ఆత్మ మండలములో సంతరిస్తూ భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. గట్టిగా అని చెప్పండి, సునామలో. సో దేవుడు చెప్పాడు, నేను ఎలాగున్నానో మీరు అలాగుండండి. గట్టిగా అని చెప్పండి, సునామలో. ఆయన ఆత్మ సంబంధంలో ఉన్నాడు. ఆయన చెప్తున్నమాట, మీరు కూడా ఆత్మ సంబంధంగా జీవించండి, మీరు కూడా ఆత్మ సంబంధంగా ప్రవర్తించండి. ఎందుకంటే జీవితం ఆత్మ సంబంధమైనది కాబట్టి. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉందండి. అదేంటంటే, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ తాను అనుగ్రహించిన దేవుడి యొద్దకు చేర్చబడిందంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, సునామలో. అంటే ఇదంతా మన్ను. నువ్వెంత అందగాడివైనా, నువ్వెంత అందగత్తవైనా, నువ్వెంత ధన సంపన్నుడవైనా, నువ్వెంత మహిమతో ఉన్నప్పటికీ నీవు మన్నైపోతావు. కానీ నీకు అనుగ్రహించబడిన ఆత్మ పర సంబంధమైనది. ఆమేన్ చెప్పండి, సునామలో. మనము లోకంలో ఉన్న వారమే కానీ ఆత్మ సంబంధమైన వారిగా ఉండాల్సిన వారం. లోకంలో జీవిస్తున్న వారమే కానీ ఆత్మీయ మండలంలో ప్రార్థించే వారం. గట్టిగా ఆమేన్ చెప్పండి, సునామలో. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒక మాట చెప్పినాడు, బిడ్డ, జీవితం అనేది ఆత్మ సంబంధమైనది అని. ఆమేన్. హల్లెలూయా. లర్న్ టు ప్రే ఎట్ నైట్. రాత్రిలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుని దగ్గర సన్నిధిలో రాత్రి దేవుని దగ్గర గడపడానికి నేర్చుకోండి. లర్న్ టు ప్రే ఎట్ నైట్ టైం. దేవుని దగ్గర రాత్రుల్లో భారముగా, కన్నీటితో, రోషము కలిగి ప్రార్థించే అలవాటును నేర్చుకోండి. సుఖిస్తున్నామలో. ఆమేన్. There is a powerful effect will happen when you pray at night time. ఎందుకంటే రాత్రి చీకటి సంబంధం అనగా, చీకటి అనగా దురాత్మ సంబంధం.
ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి, ప్రతి రాత్రిలో ఈ మాంత్రికులు పనిచేస్తుంటారు. ఈ యొక్క మాంత్రిక తంత్ర శక్తులు పనిచేస్తుంటాయి. నువ్వు రాత్రుల్లో ప్రార్థన చేయడం కనుక నేర్చుకుంటే, నువ్వు రాత్రుల్లో దేవుని దగ్గర పోరాటం చేయడం కనుక నేర్చుకుంటే, నువ్వు రాత్రుల్లో దేవుని దగ్గర నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం కనుక నేర్చుకుంటే, నువ్వు దేవుని యొక్క మహిమతో నింపబడుతుంటావు. యేసుక్రీస్తు నామములో ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క మహిమతో నింపబడుతూ ఉంటావు బిడ్డ. ఎందుకంటే రాత్రి ప్రార్థన చాలా శక్తివంతమైంది కాబట్టి. ఎందుకంటే అదే సమయంలో దురాత్మలు పనిచేస్తుంటాయి. అదే సమయంలో సాతాను యొక్క శక్తులు బలముగా పనిచేస్తుంటాయి. అదే సమయంలో సాతాను యొక్క ఆత్మ బలముగా పనిచేస్తుంటది. నువ్వు ఆ సమయంలో కనుక నువ్వు ప్రార్థన చేయడం కనుక నేర్చుకుంటే, నువ్వు ఆ సమయంలో కనుక దేవుని దగ్గర నీళ్లు కుమ్మరించినట్లు ప్రార్థన కనుక చేయగలిగితే, యు ఆర్ గోయింగ్ అప్ స్టేర్. నీవు హెచ్చింపబడుతున్నావు అన్నమాట. ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లా. నువ్వు హెచ్చింపబడుతున్నావు అన్నమాట. గట్టి ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది సమస్యలో ఉన్నప్పుడు, చాలా మంది ఇబ్బందులు ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు, దాని నుంచి ఆలోచిస్తూ ఉంటారు, కానీ ప్రార్థన చేయరు, కానీ మొరపెట్టరు దేవుని దగ్గర. దేవుడు ఒక మాట యాకోబు పత్రిక 5:13 మీలో ఎవడైనా రోగి అయి ఉన్నేడలో ప్రార్థింపవలెను. ఇట్ ఇస్ నాట్ అబౌట్ డిస్కషన్. మీలో ఎవరైనా రోగిగా ఉంటే, మీలో ఎవరైనా రోగంతో కనుక ఉంటే ప్రార్థించండి. దేవుడు చెప్పాడా మాట్లాడండి అని? హలో, దేవుడు చెప్పాడా బాధపడండి అని? దేవుడు చెప్పాడా దాని నుంచి ఆలోచన చేయండి అని? బ్రదర్, సిస్టర్, నో. దేవుడు ఏం చెప్పాడంటే, మీలో ఎవడైనా రోగిగా ఉంటే వాడు ప్రార్థింపవలను. సంఘంలో పెద్దలు అనగా దేవుడి యొక్క సేవకుల్ని పిలిపించి వాడు ప్రార్థన. ఎందుకనగా ప్రార్థన ఒక శక్తిని అక్కడ సృష్టింపజేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. మనం ప్రార్థనకు వచ్చింది ఆటాడుకోవడానికా? ప్రార్థనను ఎప్పుడు చేస్తుంటావో ప్రతి సాతానుకు తెలుసు నువ్వు ప్రార్థిస్తున్నావని. రిమెంబర్ దిస్ థింగ్. నువ్వు ఎప్పుడు మోకాల పైకి వస్తావో ఎవ్రీ డీమన్స్ నోస్ నువ్వు ప్రార్థిస్తున్నావని. నువ్వు మోకాలకు వచ్చినప్పుడు ప్రతి దురాత్మ క్రియలకు తెలుసు నువ్వు ప్రార్థిస్తున్నావని. వాడు ప్రయత్నిస్తుంటాడు నిన్ను ఆపాలని. నీ ప్రార్థన నువ్వు చేయకుండా, నువ్వు ఆత్మ సంబంధంగా జీవించకుండా వాడు నిన్ను ఆపుతా ఉంటాడు. నువ్వు వెంటనే అర్థం చేసుకోవాలా, నన్ను ప్రార్థనకు ఆపుతున్నాడంటే, వాడు ప్రార్థన నన్ను ఉండకుండా ఆపుతున్నాడంటే దేవుని శక్తి అక్కడ విడుదల చేయబడుతుందని. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామలా. ఆమేన్, హల్లెలూయా. ఒక పెద్ద డ్యామ్ ఉంది అనుకోండి, ఒక పెద్ద వాటర్ డ్యామ్ ఉంది మన దగ్గర. సింగూరు డ్యామ్ ఉంది సంగారెడ్డి దగ్గర. ఆ సింగూరు డ్యాము ఎప్పుడైతే నీళ్లు పొంగుతుంటాయో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఆ వాటర్ అయిపోవడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఆ నీళ్ళని అయిపోయడానికి. ఎందుకనగా ఒకళ్ళు ఉప్పొంగితే అక్కడ నా పంటలు, మనుషులు అందరూ పాడైపోతారు, కొట్టుకుపోతారు. కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నీళ్లను అయిపోగొట్టడానికి, నీళ్ళని ముగింపచేయడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. నీవు ప్రార్థిస్తప్పుడు కూడా సాతానుగాడు ప్రతిసారి ఒక ప్రణాళిక వేస్తాడు, వీటి ప్రార్థన ఎలాగా ఆపాలి అని. నీ ప్రార్థన ఎలాగో ఆపాలని వాడు ప్రయత్నిస్తుంటాడు. నువ్వు రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ పైన ప్రార్థన చేసేటప్పుడు సాతాను గాడు నీకు ఏదో రకమైన బాధ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. నీ ప్రార్థన ఆపేస్తావు. నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని శరీరంలోకి కలిపేస్తూ ఉంటావు. నో సిస్టర్, బ్రదర్, నీ జీవితము ఆత్మ సంబంధమైనది. నీ జీవితము దేవుడికి అనుకూలంగా మార్చబడాలి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి అవకాశాన్ని ఇవ్వాలి. చూపిస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థించే ప్రతిసారి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతావు. ఆమేన్ చెప్పండి యేసునామములో. నువ్వు మోకాళ్ళకు వచ్చే ప్రతిసారి నీ దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు.
నువ్వు ప్రార్థించే ప్రతిసారి పరిశుద్ధాత్మ శక్తి నీ నోటి గుండా, నీ పాదాల గుండా, నీ చేతుల గుండా అది విడుదల అవుతుంటుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించండి బిడ్డ. నీ ప్రార్థన ఆపకండి. నీ ప్రార్థన ఆపేవాడు అపవిత్రాత్మ, నీ ప్రార్థన ఆపేవాడు దొంగ. బైబిల్ ఉంది యోహాను సువార్తలో, వాడు దొంగయు దోచుకొని వాడు నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని వాడు దోచుకెళ్ళిపోతాడు. కలవరంతో ఉండకు, రోషము కలిగి ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. రోమీయుల పత్రికలో ఒక మాట ఉంది, ప్రార్థన అంటూ పట్టుదలతో ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి. గట్టిగా పడేస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ప్రార్థనలో పట్టు విడవక ప్రార్థిస్తుంటావు, ఆత్మలో తీవ్రత కలిగి, అంటే నా ప్రభు దగ్గర నేను ప్రార్థించాలి, ప్రభు దగ్గర నేను ప్రార్థించాలని ఎప్పుడు దేవుని దగ్గర ఆశపడుతూ ఉంటావు, నిన్ను ఎవరు ఆపలేరు యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో నువ్వు జరగబోయే సమస్య గురించి, రాబోతున్నా ఇక్కడి గురించి ఎంత మాత్రం భయపడినక్కర్లా. నా జీవితం ఏంటి, గమ్యం ఏంటి, నాకున్న అర్థం ఏంటి అని దేనికి భయపడినక్కర్లా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు యేసుక్రీస్తు నామములో. మీ జీవితంలో కొన్నిసార్లు కొన్ని డౌట్లు ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళాలా, నా జీవితం ఏంటిది, వాట్ ఈస్ మై డెస్టినీ, నా గమ్యం ఏంటి అని. పరిశుద్ధాత్మలో కనుక నీవు సింక్ అయిపోతే, పరిశుద్ధాత్మలో కనుక నీవు లీనమైపోతే, ఆయన నీలో ఉండి నడిపిస్తాడు యేసుక్రీస్తు నామములో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చగల చోట్లలో పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నడిపించేవాడు నీ పక్కన ఉన్నాడు. నడిపించే దేవుడు నీలో నివసిస్తున్నాడు. నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు నీతో పాటు సహవాసం చేస్తున్నాడు. నీ ఆత్మని మండించండి యేసుక్రీస్తు నామములో. నువ్వు ప్రార్థన చేసి నీ ఆత్మని మండింపచేయండి. యూదాపత్రిక 1వ అధ్యాయము 19 అనుకుంటాను. మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకున్నటకు ఆత్మలో, పరిశుద్ధాత్మలో ప్రార్థించుడే. నీ విశ్వాసం నిలబడాలి అంటే, నీ విశ్వాసం కట్టబడాలంటే నీవు పరిశుద్ధాత్మలో ప్రార్థించాలా. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి బిడ్డ. ఎందుకంటే నీ జీవితం అనేది ఆత్మ సంబంధమైనది కాబట్టి. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు చూడండి, దురాత్మలతో పీడించబడుతున్నవారు, సాతాను పట్టినవారు, లేక అపవిత్రాత్మలతో పీడించబడుతున్నవారు దేవుని దగ్గర, సేవకుల దగ్గర రావడానికి ధైర్యం చేయరు. వాళ్ళు అక్కడిని పడిపోతుంటారు. అక్కడిని వాళ్ళు గిల్లగిల్ల కొట్టుకుని వెళ్ళిపోతాను భయంతో వాళ్ళు అరుస్తూ ఉంటారు. బికాస్ అతనిలో, ఆ సేవకులలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా జీవిస్తున్నాడు కాబట్టి, దేవుని ఆత్మతో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి, ముందున్న దురాత్మ అతని ముందు నిలబడడం అనేది అసాధ్యమైన పని. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పాలా. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, కానీ సాధారణమైన బిడ్డగా జీవించకు బిడ్డ. యేసుక్రీస్తు నామములో ఒక సాధారణమైన వ్యక్తి వలె ప్రార్థన చేయకు. నువ్వు పడిపోవద్దు బిడ్డ. యేసుక్రీస్తు నామములో దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నువ్వు పైకెత్తాలి యేసు నామములోని. ఆమేన్ చెప్పండి. యేసు నామములో నువ్వు చేయాల్సింది ఆత్మలో ప్రార్థన చేయటం. నువ్వు ప్రార్థన పరుడుగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడం యేసుక్రీస్తు నామములో. 34వ కీర్తన చదవండి గట్టిగా, 4వ వచనాన్ని. క్విక్లీ. 34 Psalms number 34 verse number 4 to 8. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, అనగా ప్రార్థన చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. గట్టిగా పడిస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. నేను యెహోవా యొద్ద మొరపెట్టగా, లేక విచారణ చేయగా, లేక ప్రార్థించగా నాకు కలిగిన భయములన్నీ పోయెను. అంటే ప్రార్థన భయాన్ని తొలగిస్తుంది. ఆమేన్.
ఆమేన్. నీవు చేసే మోకాల ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన నీ భయాన్ని తొలగింపజేస్తుంది. మరొక రకంగా చెప్పాలంటే నీ కన్ఫ్యూజన్ కూడా అది తొలగిస్తుంది యేసునామములో. హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. చూడమ్మా. వారి ముఖములు ఎన్నడూను వారి ముఖములు ఎప్పుడు ఇట్ ఇస్ నాట్ సైడ్, అది ఎప్పుడు లజ్జింపకపోయిన. ఇట్ అనదర్ మీన్స్ సిగ్గుపరచబడలేదు. చదవండి అమ్మా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. అతనికి కలిగిన శ్రమలు అన్నిటిలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను. వావ్ వావ్ హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఇస్తున్నావు. హల్లెలూయా. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన శ్రమలన్నింటిలో నుంచి ఆయన నన్ను విడిపింపచేశాను. నేను దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన విశ్వసించిన వారికి యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షించను. గట్టిగా ఆమె చెప్పండి ఇస్తున్నామల్లో. నా ముఖం ఎప్పటికీ సిగ్గుపరచబడలేదు, ఎందుకంటే నేను ప్రార్థిస్తుంది దేవుని దగ్గర కాబట్టి. ఆమేన్ ఆమేన్. నా ప్రార్థన వ్యర్థముగా లేదు. నా ప్రార్థనకు దేవుడు జవాబుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు దేవునికి బిడ్డ, అప్పుడు నీ ఆత్మ అనేది బలముతో నింపబడుతుంటుంది. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయడము కాదు, శ్రమలు రాగానే దేవుడిని సరిగ్గా ప్రేమించడము కాదు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి పరిగెత్తుకుని రావడం కాదు. లైఫ్ ఇస్ స్పిరిచువల్. జీవితం అనేది ఆత్మ సంబంధమైనది. నీ కష్టాల్లో మాత్రమే దేవుని దగ్గర ప్రార్థన చేయడం కాదు, నీ ప్రతి వేళలో ప్రభు దగ్గర ప్రార్థించాలా. గట్టిగా చెప్పండి ఇస్తున్నామలో. ఆమేన్ హల్లెలూయా. దేవునికి ఇల్లు ఇచ్చింది దాన్ని బట్టి ఎంజాయ్ చేయడం కోసము కాదు, అందరు చెప్పుకోవడం కోసము కాదు. నాకు ఇల్లు ఉంది, నా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, నా ఇంట్లో పెద్ద చైర్ ఉంది, నా ఇంట్లో సోఫా ఉంది, నా ఇంట్లో లగ్జరీ ఉంది. నో, దేవుడు నీకు ఇల్లు ఇచ్చింది నీ ఇంటిని ప్రార్థన గృహముగా మారుస్తావా ఇస్తున్నామలో అని. గట్టిగా అమ్మని చెప్పండి ఇస్తున్నామల్లో. నీ ఇంటిని ప్రార్థనా స్థలముగా మారుస్తావని దేవుడు నీకు ఇచ్చాడు. గట్టిగా అమ్మని చెప్పాలి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. నీ బెడ్రూమ్ని ప్రార్థన ఇంటిగా మార్చు, నీ హాల్ని ప్రార్థన గృహముగా మార్చు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ ప్రార్థనని నీవుగా మార్చబడేస్తున్నామల్లో. బికాస్ నీవు ఆత్మ సంబంధమైన వాడు యేసుక్రీస్తునామల్లో. ఆమేన్ హల్లెలూయా. క్రైస్తవుడికి తప్ప మరి ఏ ఒక్కరికి కూడా విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, వాడు చనిపోతే మోక్షం వెళ్తాడు అని. హలో, నీవు ఆత్మ సంబంధమైన దానివి, నువ్వు ఆత్మ సంబంధమైన వాడవు. హల్లెలూయా. ఎవ్రీ టైం నువ్వు ప్రార్థించే ప్రతి సమయం, నువ్వు ప్రార్థించే ప్రతి వేళలో నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా బిడ్డ? దేవుడి పైన ఆధారపడుచున్నా. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం మాత్రమే కాదు, కానీ దేవుడి పైన ఆధారపడడం అని అర్థం. ఆమేన్. హలో, గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుడి పైన ఆధారపడుతున్నావు. నువ్వు చింతిస్తప్పుడు సాతాన్ని ప్రేమిస్తున్నావు, శాపం దగ్గర దాసునిగా మార్చబడుతున్నావు. చింతించడం అనగా అర్థం ఏమిటంటే నువ్వు దాసునిగా మార్చబడ్డావు అని అర్థం. కలవర పెడుతున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు బానిసగా ఉన్నావు. నా తండ్రి రాజు అయినప్పుడు ఒక బానిస వచ్చి నిన్ను చంపేస్తాను రా అంటే నేను భయపెడతానా? ఏమండి, భయపెడతానా? నేనేం చేస్తాను? నా నాన్న చెప్తా. నా నాన్న చెప్తాను, ఎందుకంటే నా నాన్న మనుషుడు, సాధారణ మనుషుడు కాదు, అందరితో పాటు సమానము కాదు. నా నాన్న రాజు కాబట్టి. హల్లెలూయా. రాజు నా దగ్గర ఉన్నాడు కాబట్టి నా సమస్యను ఆయన చెబుతాను, నేను ఆయన ఎదుర్కొంటాడు. హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా. కానీ రాజు నా మాట ఎప్పుడు వింటాడంటే నేను రాజుకు దగ్గరగా ఉన్నప్పుడే. రాజుకు దూరంగా ఉండి నేను మాట్లాడితే రాజుకి వినిపించదు.
రాజుకు దగ్గరగా జీవించి రాజుతో పాటు సహవాసము చేసి రాజుకు నా సమస్య చెప్తే ముందుండి కొట్లాడతాడు. నీ దేవుడికి నువ్వు దూరం ఉండి ప్రార్థన చేయకండి. ఆమేన్, ఆమేన్. నీ దేవుడికి నువ్వు దూరం ఉండి ప్రార్థించకు. అంటే అవసరాన్ని బట్టి ప్రార్థన చేయకండి. రేపు ప్రార్థన చేస్తాను, రాత్రి ప్రార్థిస్తాను, ఉదయం ప్రార్థిస్తాను, లేక ఐ విల్ ప్రే సమ్ టైమ్, ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తాను కాదు. నీ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు ప్రార్థన లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేది అసాధ్యమైన పని. నువ్వు ప్రార్థించకుండా దేవుడికి ప్రియముగా మార్చబడడం అనేది కాని పని. నువ్వు ప్రార్థన లేకుండా రోషముగా జీవితంలో క్రీస్తులో, హలో, నువ్వు పౌరుషము గల విశ్వాసగా బ్రతకాలంటే ఆత్మ సంబంధముగా జీవించాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పౌరుషము గల విశ్వాసగా బ్రతకాలంటే ఆత్మ సంబంధముగా బ్రతకాల్సిందే, ఆత్మ సంబంధంగా జీవించాల్సిందే. పౌరుషము గలవాడు దేనికి తల వంచడు. హల్లెలూయా. పౌరుషము గలవాడు దేనికి తల వంచడండి. చిన్న ఉదాహరణ చెప్పాలి. సాతాను నీకు ఎంత తేడానో బైబిల్ ఉంది. రోమీయుల పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం అనుకుంటాను, 25వ వచనం, 20వ వచనం. సమాధానకర్తకు దేవుడు సాతాన్ని మీ కాళ్ళ కింద చిత్తుగా త్రొక్కును. అంటే సాతాను యొక్క స్థలం ఎక్కడుందంటే మన కాళ్ళ కింద ఉంచబడింది. సాతాను యొక్క స్థలం ఎక్కడుందంటే మన కాళ్ళ కింద ఉంచబడింది. కానీ నీవు ప్రార్థన చేయకపోవటం వలన నీకు తలకు మించిన భారము వల్ల వాడు మార్చబడ్డాడు నీ దగ్గర. క్రైస్తవుడా, నువ్వు మేలుకోవాలా, విశ్వాసులు పౌరుషం తెచ్చుకోవాలా. ఇక ఎన్నాళ్ళు ప్రార్థన లేకుండా సాతానుతో పీడించబడుతూ ఉంటావు. ఇక ఎన్నాళ్ళు సాతానుతో నువ్వు కింద మీద పడుతూ ఉంటావు. ఇంక ఎన్నాళ్ళు సాతాను యొక్క శ్రమలతో నువ్వు బాధపడుతూ ఉంటావు. రోషము రావడం లేదా నీకు దేవుని బట్టి? నేను ప్రార్థిస్తాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని, నా ప్రార్థన వ్యర్థముగా పోదు అని. అదిగో యెహోవా యందు విశ్వాసించు వారు కబల కండ చెమ్మునులొచ్చు సియోను కొండ వలె ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు కబల కండ చెమ్మునులొచ్చు సియోను కొండ వలె ఉన్నారు. గల కారణం ఏంటంటే వారు ఆధారపడింది మనుషుని పైన కాదు, దేవుని పైన వారు ఆధారపడ్డారు. ఆమేన్, హల్లెలూయా. వారు నమ్మారు, నా ప్రార్థన ఊరిగా పోదు, నా ప్రార్థన దేవుని కార్యాన్ని జరిగింపజేస్తున్నామలా అని. అందుకే యేసు చెప్పాడు, ప్రార్థించినప్పుడు నమ్మండి అని. ఎందుకంటే నీ ప్రార్థన ఒక సాధారణంగా పనికిరాని విధంగా వెళ్ళిపోదు, లేక ముగించిపోదు. నీ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాను లేస్తాడు బిడ్డ. నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాను నిన్ను శ్రమల పాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాను నిన్ను ఇబ్బంది పాలు చేస్తాడు. నువ్వు ప్రార్థనలు కనుక లేకపోతే అపవిత్రాత్మ, చాతవిడాత్మలు ఇంటిని పరిపాలిస్తుంటాయి. నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాను నిన్ను తొక్కేస్తుంటాడు. కానీ నీవు ప్రార్థనలో కనుక నిలబడితే, కానీ నీవు కనుక ప్రార్థనలో లేవగలిగితే సాతాను గాడు నోరు ముసడు. యేసుక్రీస్తునామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. there is big difference prayer warrior and prayerless warrior. అనగా ప్రార్థన వీరునికి, ప్రార్థన లేని వీరునికి మధ్య పెద్ద భేదం ఉంది. అదే సాతాను యొక్క శోధన. ప్రార్థన వీరుడు సాతాను యొక్క శోధనని ఎదురుదాడి చేస్తాడు. ప్రార్థన లేనివాడు తల వంచుతాడు. నిర్ణయం తీసుకో. తల వంచే విశ్వాసవా, తల పైకెత్తి నడిచే విశ్వాసవా? నీవు తల వంచి వెళ్ళే విశ్వాసిగా ఉంటున్నావా, లేక తలపైకి రోషము కలిగి వెళ్ళేవాడిగా ఉన్నావా? నిజమైన క్రైస్తవుడిగా ఉన్నావా, లేక వేషధారణ కలిగిన విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నావా? ప్రార్థన చేసేవాడు ఎక్కడ తల వంచాడు, ఎక్కడ తల వంచాడు? వాడికి తెలుసు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని. ఆమేన్. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నా దేవుడు ఎప్పుడు తలదించాడు. యేసుక్రీస్తునామములో.
హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా. దేవుని బిడ్డ రోషము కలిగి జీవించండి. క్రైస్తవ జీవితంలో రోషము కలిగి బతకండి. క్రైస్తవ జీవితంలో రోషముతో దేవుని ప్రేమించండి. ఆమేన్, ఆమేన్. ఒకసారి నిరుద్దేశంపై చేయబెట్టుకొని చెప్పండి, నా ప్రాణమా దేవుణ్ణి ప్రేమించు అని చెప్పండి. చెప్పండి, నా ప్రాణమా దేవుణ్ణి ప్రేమించు అని చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి ప్రార్థనా పూర్వకంగా. ఒక క్రైస్తవుడు ఎప్పుడు నిద్రపోతాడో, ఒక క్రైస్తవుడు ఎప్పుడు సోమరిగా ఉంటాడో, ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే ఆత్మీయతలో నిద్రపోతుంటాడో, ఆత్మలో సోమరిగా ఉంటాడో, వాడు ఎప్పుడు ఎదగాడో. బ్రదర్, సిస్టర్, జాగ్రత్తనండి మాట. ప్రార్థనలో అనగా ఆత్మ సంబంధమైన విషయంలో ఒక క్రైస్తవుడు కనుక నిద్రించే వాడిగా ఉండగలిగితే వాడు ఎప్పుడు ఎదగాడు. కానీ ఒక క్రైస్తవుడు ప్రార్థనలో ఉండగలిగితే, ఒక క్రైస్తవుడు కనుక ప్రార్థన చేసేవాడే అయితే వారిని ఎప్పుడు ఆపతరము కాదు. యేసుక్రీస్తునామల్లా ఆమెను చెప్పండి, ఇస్తున్నామల్లా ఆమెను చెప్పండి, ఇస్తున్నామల్లా. బైబిల్లో ఒక వ్యక్తి పరిచయం ఉన్నాడు. ఆది కాండంలో ఒక వ్యక్తి రాత్రంతా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే శ్రమ మరణముగా అతన్ని వెంటాడుతుంది కాబట్టి. అప్పుడు చంపాలని మరణం పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు అన్ని రకాలుగా ప్రయత్నించాడు, అన్ని విధాలుగా ప్రయత్నించాడు, అన్ని రకాలుగా పోరాటం చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. తన భార్యను పంపించాడు. తన భార్యను చూసైనా పిల్లలు గలవాడని చెప్పేసి వదిలేస్తారేమో. నో, శత్రువు పరిగెడుతూనే ఉన్నాడు. తన పిల్లల్ని పంపించాడు. పిల్లలు చూసిన వదిలేస్తారేమో అని శత్రువు వినడాన శత్రువు పరిగెడుతున్నాడు. ఏంటి వాక్యం వినాలా? తన ఆస్తి అంతా పంపించాడు. ఆస్తిని తీసుకోని అయినా కానీ వదిలేస్తాడేమో అనగా లంచం ఇచ్చాడు. లేదు, శత్రువు ఆగడం లేదు, శత్రు ప్రయాణం ఆగడం లేదు. శత్రువు చంపడానికి 400 మందితో ఒక్కడిని చంపడానికి వస్తున్నారు. యాకోబుకి అర్థమైంది, ఇలా చేస్తే వృధా అయిపోతుంది శ్రమంతా. ఇప్పటికే శ్రమంతా వృధా అయిపోయింది, ఇంకా నేను టైంని వేస్ట్ చేయొద్దు అని అందరినీ పంపించాడు. ఒంటరి అయిపోయాడు, మోకాళ్ళకి వచ్చాడు. గట్టిగా ఆమెను చెప్పాలి ఒకసారి, ఇస్తున్నావాలో గట్టిగా ఆమెను చెప్పాలి, ఇస్తున్నావాలా. అందరినీ పంపించేశాడు, ఒంటరిగా ఒక్కడిగా మిగిలిపోయాడు. మోకాళ్ళకి వచ్చాడు, ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు ప్రభువా, నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు ప్రభువా. నా ఆస్తి పంపిణీ చూసా శత్రువాగడంలా, నా భార్య పిల్లల్ని పంపించా శత్రువాగడం లేదా, నా ఆలోచనలన్నీ ఆలోచన చేశా శత్రువు మాత్రం ఆగడం లేదు ప్రభువా. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. ఆమేన్. ఎప్పుడు ఒక నీతిమంతుడు దేవుని దగ్గరకు వస్తాడో వాడు అడిగే మాట ఏంటంటే, ప్రభువా నాకు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడిదే ఉన్నావు అంటాడు వాడు. గట్టిగా మనం చెప్పాలి, ఇస్తున్నామల్లా నాకు ఎవ్వరు లేరు ప్రభువా, నాకు నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఒక మాట ఉంది, యాకోబు అలాగా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు, యాకోబు నీ పేరేంటి? దేవుడికి యాకోబు పేరు తెలియదా? ఇక్కడ మీరు మంచిగా దేవుని యొక్క లాజిక్ అర్థం చేసుకోవాలి. యాకోబు నీ పేరేంటి? యాకోబు అని పేరు పెట్టి వచ్చాడు దేవుడు. మళ్ళీ ఏమంటాడు దేవుడు, యాకోబు నీ పేరేంటి? ఇస్ ఇట్ గాడ్ ఇస్ మ్యాడ్? దేవుడు పిచ్చోడా? నో, దేవునికి తన బిడ్డ మాట్లాడటం కావాలి. గట్టిగా ఆమెను చెప్పండి, ఇస్తున్నామలో ఆమెను చెప్పండి, ఇస్తున్నామల్లో. ఒక తల్లి తన కూతురు లేక తన కొడుకు పుట్టిన తర్వాత ఎప్పుడు హ్యాపీ అవుతుంది తెలుసా? వాడు అమ్మా అన్నప్పుడే. ఆమె హల్లెలూయా. వాళ్ళు ఖుషి అయిపోతారు, నా కొడుకు నన్ను అమ్మ అన్నాడు రా భయ్య, నా కూతురు నన్ను అమ్మ అంది అని. అంటే అంతవరకు ఏడ్చాడు, గాయపెట్టాడు, జుజ్జు చేశాడు. ఒకరోజు నా అమ్మ అన్నాడు, హా దిల్ మే పసంద్ హో గయా. హృదయంలో సంతోషం వచ్చేసింది. ఎందుకు? తన బిడ్డ తను పిలిచాడు కాబట్టి.
మన యేసయ్య కూడా నువ్వు పిలిస్తే సంతోషమైపోతాడు. యేసుక్రీస్తున్నామల్లో గట్టిగా చెప్పలు కూడా యేసుక్రీస్తున్నామల్లో గట్టిగా చెప్పండి యేసుక్రీస్తున్నామల్లో. నువ్వెప్పుడు ప్రార్థిస్తావో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా బిడ్డ? దేవదూతల్ని, మిక్కాల్ని, గాబ్రియల్ని, 24 పెద్దలు అందరిని పిలిచి, అదిగో నా బిడ్డ నాతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి ఇస్తున్నామല്ലോ. ఆమేన్, హల్లెలూయా. అదిగో నా కుమారుడు భూలోకం నుంచి నా కొరకు నాతో మాట్లాడతామని ఆశపడుతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. అదిగో నా బిడ్డ నా దగ్గర ప్రార్థిస్తుంది. అదిగో నా కుమారుడు అబ్రాహాము అక్కడ మోకాళ్ళ పైన ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే నా కుమారుడికి నేను కావాలా. ఆమేన్. నా కుమారుడికి మనుషులు, మానవులు, లోకము కాదు, నా కుమారుడికి నేను కావాలేస్తున్నామല്ലോ. నాకు నా బిడ్డ కావాలేస్తున్నామല്ലോ. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. హల్లెలూయా. యాకోబు ప్రార్థించాడు, ప్రభువా నన్ను దీవించు ప్రభువా అంటే యాకోబు దేవుడు అన్నమాట, యాకోబు నీ పేరేంటి? లార్డ్ యు నో దట్ ఇస్ మై నేమ్ ఇస్ జాకోబ్. నీకు తెలుసు ప్రభు నా పేరు యాకోబు. ఇక మీద నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడుతుంది ఇస్తున్నామల్లో. ప్రార్థన మనుషుని దీవెనకరంగా మార్చింది ఇస్తున్నామల్లో. గట్టిగా మండపడి ఇస్తున్నామల్లో. ప్రార్థన మనిషిని ఆశీర్వాదానికి అధికారిగా మార్చింది. బికాస్ ప్రేయర్, ప్రార్థన ఒక్కటే మార్చింది ఇస్తున్నామల్లో. ఎందుకంటే యాకోబు వచ్చింది మోకాళ్ళ పైన. సంగమానికి మోకాళ్ళ అనుభవం ఉంది. రాత్రిలో దేవుని దగ్గర ఉదయకాలం లేచి ప్రార్థించే అలవాటు నీలో ఉందా? దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేసే అలవాటు నీలో ఉందా? ఇంకా లేక చల్లార్చబడిందా? రోషము కావాలి నీకు. ప్రార్థించే అలవాటు నీలో రావాలి. నీ భర్త మారాలన్నా, నీ భార్య మారిపోవాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ అప్పులు వెళ్ళిపోవాలన్నా, నీ పని రావాలన్నా, నువ్వు హెచ్చించబడాలన్నా, ప్రార్థన 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 ఒకటి మాత్రమే విజయాన్ని సమకూరుస్తుంది తెలుసునామల్లో. ఆమేన్, ఆమేన్. ప్రార్థించకుండా నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. నీకు ప్రార్థన కావాలా? నీ మోకాల అనుభవం నీకు కావాలి. సుఖిస్తున్నామల్లో క్రైస్తవునికి కావాల్సింది మోకాల అనుభవం, అనగా ప్రార్థించే అలవాటు మాత్రమే. ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరం లేచి నిలబడదాం బిడ్డారా, అందరం లేచి నిలబడదాం. వేస్తున్నామల్లా జీవితం ఆత్మ సంబంధమైనది. నువ్వు ప్రార్థించితే తప్ప, నువ్వు ప్రార్థన చేస్తే తప్ప నువ్వు హెచ్చించబడలేవు. నువ్వు ప్రార్థించేస్తే కానీ నువ్వు కనపరచబడలేవు. నువ్వు ప్రార్థన చేస్తే కానీ నీ ఇల్లు గొప్పగా కాలేదు. నీకు ప్రార్థన కావాలా? నీకు ప్రార్థన కావాలి ఇస్తున్నామల్లా. నీకు ప్రార్థన కావాలి ఇస్తున్నామల్లా. ఒక్కసారి నువ్వు ఎక్కడ అక్కడి నుంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నీ కళ్ళు మూసుకొని, దేవా నాకు ప్రార్థన అభిషేకాన్ని ఇవ్వండి అయ్యా, నాకు ప్రార్థన అభిషేకాన్ని ఇవ్వండి ప్రభువా, నాకు ప్రార్థన కృప కావాలి ప్రభువా. ఓ జీసస్ మాల్పారా శక్తి అందరి అలవా, నాకు ప్రార్థన కావాలి ప్రభువా. మై సన్, మై డాటర్, నా ప్రియమైన కుమార్తె, కుమారుడా, నీలో ప్రార్థన వెలగాల. నువ్వు వెలిగించాలని ప్రార్థనని దీపాన్ని ఇస్తున్నామల్లో. నువ్వు రోషము కలిగి ప్రభుని సేవించేవాడిగా ఎదుగో. అపవిత్రాత్మను పడగొడుతూ ఉంటే ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? అపవిత్రాత్మ నీ కుటుంబాన్ని, నీ కొడుకుని, నీ కొబ్బరిని, నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని బాధ పెడుతుంటాయి. ఎందుకు చింతిస్తూ బాధ పెడుతూ ఏడుస్తూ కన్నీళ్లు కాస్తూ ఉంటావు? ఎంతకాలము సాతాను దగ్గర బానిసగా ఉంటావు? నువ్వు బానిసవు కాదేస్తున్నామల్లో. నువ్వు పౌరుషము గల విశ్వాసువి. నువ్వు పౌరుషము గల విశ్వాసం వేస్తున్నామల్ల బిడ్డ. నీకు కావాల్సింది చింత కాదు, నీకు కావాల్సింది రోషం. ప్రార్థించాలి దేవుని దగ్గర అని, మొరపెట్టాలి దేవుని దగ్గర ఇస్తున్నామలో అని. నా ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థన వ్యర్థమే పోదు అని నీ నమ్మకం నీకు కావాలా? గమ్యము లేక పాడైపోతున్నవాడు బాధపడకో. నా జీవితం ఏంటనే కన్ఫ్యూజన్ లో ఉండకు. ప్రార్థించు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు ఇస్తున్నామల్లా. ఏది నీకు కాదు అనుకున్నావో అది నీదిగా మార్చబడును కాక ఇస్తున్నామల్లా. ఏమా సుప్రహాటే ప్రకటు ప్రసహండ లక్రదిష్కలవ లెంటరవ శక్కడ సక్కడే ఏ ప్రహంత రూకలవ హందరి అలవ శంతరి అలవ. లార్డ్ ఐ విల్ గివ్ మై సెల్ఫ్ టు యు. దేవునితో చెప్పండి, ప్రభువా నేను నీ వాడిగా జీవిస్తానయ్యా.
మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్లీజ్ ఒబే గాడ్స్ వర్డ్. దేవుని మాటకు ఒబే, విధేయత చూపిన ఇస్తున్నామల్లా. ఎంతకాలం ఇక శ్రమలలో జీవిస్తావు? ఎంతకాలం నువ్వు ఒక్కడివి, నువ్వు ఒక్కదాని దేవుని మందిరానికి వస్తావు? కుటుంబంతో ఎప్పుడు వస్తావు? కుటుంబంతో పాటు కలిసి ఎప్పుడు దేవుడిని సేవిస్తావు సంతోషముగా? ఒకవేళ కుటుంబంతో వచ్చిన కానీ ఒకరంటే ఒకరి అర్థం లేని జీవితాలు, ఒకరంటే ఒకరు పడని జీవితాలు, ఒకరంటే ఒకరికి సంతోషం లేని కుటుంబంగా నీ కుటుంబం ఉందేమో, భయపడకో, దేవుడు ఉన్నాడు. భయపడకు బిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు. సముద్రం పైన ఉప్పొంగుతున్న అల్లు చూసి పేతురు భయపడి మునిగిపోతున్న, బిడ్డ నేనున్నానన్నాడు నా యేసయ్య. ఈ శ్రమలు కల జీవితంలో నీవు ఉన్నావు, కానీ నా యేసయ్య నిన్ను విడువడు. ఆయనని ఎడబాటు యేసుక్రీస్తునామములో నువ్వు ఇక్కడనే ఉండదు, బట్ హీస్ నాట్ గోయింగ్ టు లీవ్ యు అట్ ఆల్. ఆయనని ఎప్పటికీ విడువడు యేసుక్రీస్తునామములో, ఎప్పటికీ విడువడిస్తున్నామల్లా. మాల్పరక శంతరి కలవ సంతరి అలవ. హల్లెలూయా. ఓ జీసస్. ఓ రవ శంతరి కలవ సక్రదే లా ప్రకాశంతరి అలవ సక్రదే అలవ. దేవుని అడిగిన రెండు హస్తాలు పైకెత్తి, దేవుని అడిగిన రెండు హస్తాలు పైకెత్తి, ప్రభువా మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. రాకుండల ప్రహార్బల శంతరి కలబా లీ ప్రక సంతరికల శందరి అలబా రాకుండల ప్రతిరలబ సక్రడీరలబ శక్రదే రాపా పాపా సికలబ శంతర కలబా లీ ప్రభా సకరో హోండో లీక్రా బ్రాకోండోలి శందరి అలబా రెగోండోలి ప్రభా క సకటో బోషకలబా. ఏం బ్రహంత లక్ష దిష్కల పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగింపచేస్తున్నాడు ఇస్తున్నామల్లా. ఏమా సూప్రబల శందరి అలబా లీ ప్రక సక్రడీరలబో శందరలబా. ఆత్మ సంబంధమైన జీవితాన్ని మండించు బిడ్డ, మండించేస్తున్నామల్లో, మండించు వేస్తున్నామల్లో, మండించు వేస్తున్నామల్లో, మండించు వేస్తున్నామల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మండించండి బిడ్డ, మండించండి ఇస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రమయ్యా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా తల్లి, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. యేసయ్యా, కన్నీళ్ళతో ఉన్నవారిని ఆవరించండి, శ్రమలో కన్నీళ్ళలో ఉన్నవారిని, బాధతో ఉన్నవారిని ఆవరించండి పరిశుద్ధాత్ముడా. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా, అవమానపరిచారా, తలరాత ఇంతేనని తరువాత ఏమోనని రేపటిని గూర్చి చింతించు చిన్నావా. చింతించకన్నా యేసు
నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసువెందు కలవరపడకమ్మా కరుణించు యేసువెందు విడువబోడం పోకొటాలా కన్నీరేలమ్మా కరుణించు యేసువెందు విడువబోడమ్మా కలవరపడకమ్మా తల్లి కరుణించు యేసువెందు విడువబోడమ్మా కరుణ చూపి కలత మార్పి కరుణ చూపి కలత మార్పి యేసే తోడమ్మా కన్నీలమ్మా కరుణించు యేసువెందు కలవరపడకమ్మా తల్లి కరుణించు యేసువెందు విడువబోడమ్మా దేవుడి పైన నీవు ఆధారపడుతున్నావా బిడ్డ హృదయం తెరిచి ప్రభు దగ్గర అడుగు అయ్యా మమ్మల్ని బలపరిచేవాడు నువ్వు ఒక్కడివే మమ్మల్ని బలపరిచేవాడు నువ్వు ఒక్కడివే దేవా అని నీకెవరు లేరని ఏం చేయలేరని అన్నారా నిన్ను నిరాశపరచారా పొరుగంటి వాడవని ఎప్పటికీ ఇంతేనని నా బతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసువెందు విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసువెందు విడువబోడమ్మా కరుణ చూపి కలత మార్పే కరుణ చూపి కలత మార్పే యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసువెందు విడువబోడమ్మా కలవరపడకమ్మా చెల్లి కరుణించు యేసువెందు విడువబోడమ్మా కరుణ చూపి కలత మార్పే కరుణ చూపి కలత మార్పే యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసువెందు విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసువెందు విడువబోడమ్మా నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా తలరాత ఇంతేనని తరువాత ఏమౌనని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా అవునయ్యా నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా తరువాత ఇంతేనని తరువాత ఏమవునని రేపటి నీ గూర్చి
గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మర్చావా? మారను మధురంగా మార్చెను చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు మర్చావా? మారను మధురంగా మార్చును చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు మర్చావా? మారను మధురంగా మార్చెను చూస్తావా? కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా చల్లి కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా తల్లి కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. పరమతండ్రి, పరిశుద్ధాత్ముడా, సర్వాంతర్యామి, సర్వలోక చక్రవర్తి, పరిశుద్ధుడా, మీ నామానికి మహిమ కలుగునుగాక. ఎందరైతే నీ మాటలు విన్నారో, దూర ప్రాంతం నుంచి ప్రత్యక్షముగా ఎన్నో రకాలుగా నీ వాక్యాన్ని విన్నారో వారందరినీ మీ ఆత్మచేత నింపండి. యేసుక్రీస్తు నామములో మీ కార్యములు సఫలము చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఉన్నారని విశ్వాసం